థ్యాంక్ యూ విజిత్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఆ, ఆ సహోదరుడికి అర్థమవుద్దని ఆశిద్దాం. అయితే నువ్వే చాలా వరకు చాలా వరకు 100% బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. చాలా లాజికల్ గా, చాలా ఎథికల్ గా, మోరల్ గా, చాలా సోషల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసావు. ఎందుకు ఇవి ఇల్లాజికల్ అని, లేకపోతే ఎందుకు ఇది లాజికల్ అని. అయితే నేను జస్ట్ నువ్వు చెప్పిందే కొంచెం నేను వేరేలాగా సైడ్ చేస్తాను, రీసెర్చ్ చేస్తాను. గెట్ సాంస్క్రిట్ శ్లోకాస్ అండ్ గివ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్. అయితే నార్మల్ గా ఒక బుక్ చదవాలంటే, ఒకవేళ మనకి ఒరిజినల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే లాజికల్ గా అది పాసిబుల్ అవుద్దా అండి? మీరే ఒకసారి క్వశ్చన్ వేసిన ఆయన మీరే ఒకసారి అర్థం చేసుకోండి. అయితే అప్పుడు ఏమవుతుందంటే, మనం హిస్టరీ బుక్స్ చదువుతున్నాం కదా, లేకపోతే పక్కన వేరే ఒక ఆథర్ గురించి చదివినప్పుడు ఆ సొంత లాంగ్వేజ్ చదవాలన్నప్పుడు మనం అది పాసిబుల్ కాదు కదా. ట్రాన్స్లేట్ ఎందుకు చేశారంటే ఈజీ ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు నువ్వు మళ్ళీ అది నేర్చుకుని, ఆ లాంగ్వేజ్ నేర్చుకుని సమ్ అమౌంట్స్ ఆఫ్ ఇయర్స్ వేస్ట్ చేసుకునే బదులు, ఆల్రెడీ ఒక అతను లాంగ్వేజ్ వస్తున్న అతను, లాంగ్వేజ్ నేర్చుకున్న అతను మన కోసం మనకు ఈజీగా ఉండటానికి ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఇది లాజికల్ గా మీ స్టేట్మెంట్ నిలబడదు. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే, ఇందాక విజిత్ అన్నట్లు మేము అనొచ్చు, ఇప్పుడు మేము కూడా అంటాం కదా, హిబ్రూ బైబిల్ చదువు తీసుకోరా, గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లో ఉంది, గ్రీక్ లో తీసుకురా అన్నప్పుడు కనీసం మేము సాంస్క్రిట్ అన్న మాకు వస్తుంది, వీ కెన్ అండర్స్టాండ్. బట్ మీకు హిబ్రూ కానీ గ్రీక్ కానీ వస్తుందా? ఎంత టైం మీకు మళ్ళీ మీకు సమయం పడుతుంది. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి అండి. బ్రదర్, ఎందుకంటే ఇప్పుడు ఒక షర్ట్ ఉంది బ్రదర్. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఒక షర్ట్ ఉంది. ఆ షర్ట్ ని ఎలా మనం వేసుకుంటాం? రెండు రకాలుగా వేసుకుంటాం. ఒకటేమో అంటే తీసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. ఒకటేమో కలర్ బట్టి, అది. ఇంకోటేమో సైజ్ బట్టి, లేకపోతే వేసుకుని చూసుకుంటాం ఫిట్ ఉందా లేదా, నాకు సరిపోయిందా లేదా. లేకపోతే ఒక సూట్ అనుకోండి, దానికి ఆ సూట్ నచ్చిందా లేదా అంటానికి, లేకపోతే ఆ సూట్ గురించి తెలుసుకోవడానికి ఆ మ్యానుఫ్యాక్చరర్ ప్రాసెస్ మనకు అర్థం అవ్వాల్సిన పని లేదు. ఎలా మళ్ళీ ఏ పురుగు నుంచి ఆ వూల్ తీసుకున్నారు, ఆ వూల్ ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఆ వూల్ ని మళ్ళీ ఎలా డిజైన్ చేశారు, ఎలా కవరప్ చేశారు, ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే అన్ని అన్ని తెలుసుకోవాల్సిన పని లేదు బ్రదర్. అన్ని విషయాలు మనకి తెలియాల్సిన పని లేదు. కొన్ని తెలిస్తే చాలు. ఎక్కడి వరకు అవసరం అక్కడి వరకు తెలిస్తే చాలు. ఇప్పుడు టీవీ ఉంది, టీవీ చూస్తున్నారు మీరు. రిమోట్ లో మీరు ఎన్ని బటన్స్ యూజ్ చేస్తారు బ్రదర్? మా అంటే 5 బటన్స్. ఆన్ అండ్ ఆఫ్, ఛానల్, ఆర్ వాల్యూమ్, ఆర్ కలర్, ఇఫ్ మహా మహా అయితే. మరి మీరు వాడేదే ఇప్పుడు ఒక టీవీ, ఇదే ఇంత వాడుతుంటే బ్రదర్, మరి ఇక్కడ బుక్ వచ్చేసరికి బ్రదర్ ఇది నెసరీ కాదు. ఎందుకంటే ఆ ట్రాన్స్లేట్ చేయడమే, అంటే ట్రాన్స్లేట్ చేయడం అనే ఉద్దేశం అనేది తెలుసుకోవడానికి, ఈజీగా ఉంటాను, మళ్ళీ మా టైం వేస్ట్ కాకుండా ఉంటాను. కాబట్టి బ్రదర్, ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించండి. మీరు అడిగిన క్వశ్చన్ మరి వ్యాలిడా కదా? ఎందుకంటే అదే క్వశ్చన్ మనం అందరిని అడిగామనుకోండి, ఇంకా ఎవ్వరు ఏం అందరు నోరు మూసుకుని కూర్చోవాలి. ఇంకా ఎవరికి ఏ అర్హత ఉండదు. ఎందుకంటే అప్పుడు వాడంటాడు నా ఒరిజినల్ బుక్ చదువు, మీరంటారు నా ఒరిజినల్ బుక్ చదువు. అప్పుడు ఎవడిని మనం నేర్చుకోలేం. నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అది ఒక ప్లేస్ లో ఉండొద్దు, అది వేరేగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అలానే మేము బైబిల్ మాకు దేవుడు ఇచ్చారు కాబట్టి ఆ బైబిల్ మేము ఇప్పుడు ఇంకా నాకు తెలిసి స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 ఆర్ 2025 వరకు ప్రపంచంలో ఏ భాష, అంటే ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలకి బైబిల్ ట్రాన్స్లేట్ అవ్వబడుతుంది. కాబట్టి కాబట్టి మీ మీ ఆర్గ్యుమెంటే సెల్ఫ్ రిఫ్యూటింగ్ అండి. ఒకసారి చూసుకోండి బ్రదర్, ప్రేమతో చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి హిందూస్ ఆర్ ఓన్లీ సెక్యులర్ పీపుల్ హూ నెవర్ డస్ కన్వర్షన్స్. ఇది ఇందాక విజిత్ చాలా బాగా చెప్పారు. దీనికి నేను ఇంకా చెప్పాల్సిన పర్లేదు. ఎందుకు మరి అలా అయితే మరి మనం ఇప్పుడు హిందూస్ కన్వర్ట్ చేయలేకపోతే ఇప్పుడు గర్వాపసి అంటే ఏంటి మరి? లేకపోతే ఇస్కాన్ టెంపుల్స్ మరి వేరే రిలీజియన్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి కదా. కాబట్టి అలా చూసుకుంటే ఇది రియాలిటీకి దగ్గరలో లేదు, అసలు పాసిబులే కాదు. ఎందుకంటే కన్వర్షన్ చేయకుండా ఎవరు లేరు. ప్రతి రిలీజియన్ కన్వర్షన్ చేసింది. అది ఏదన్నా ఫామ్ అయినా ఉండొచ్చు. అది ఎఫ్లిక్షనా, బ్రూటాలిటీ యూజ్ చేసిందా, వైలెన్సా, ప్రేమనా, ఏదన్నా
కన్వర్షన్ జరిగినాయి. కాబట్టి మీరు ఒకవేళ కన్వర్షన్స్ చేయలేదన్న అంటే మీరు హిస్టరీని లై అని చెప్తున్నారు. యు ఆర్ టెల్లింగ్ దట్ హిస్టరీ ఇస్ ఎ లై. సో యు ఆర్ సెల్ఫ్ రిఫ్యూటింగ్. సో మరి ఒకసారి చూసుకోండి బ్రదర్, మీరు అడిగిన క్వశ్చన్. ఇంకా థర్డ్ ఇంకా వచ్చేసరికి క్వశ్చన్, వర్షిప్ హిందూ గాడ్స్ ఇన్ హిందూ కంట్రీ. ఇందాక విజిత్ చాలా బాగా చెప్పారు. దీనికి కూడా నేను జస్ట్ నార్మల్గా చెప్తాను. గాడ్ అనే ఆయన, గాడ్ అనే దేవుడు అనే అతను యూనివర్స్ మొత్తానికి ఒకడే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క దేవుడు అంటే కొట్టుకుని వస్తారు. అప్పుడు మొత్తం కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు ఒక ఆర్డర్ ఉండదు. అంత కన్ఫ్యూజన్ జనాలు, మనం కూడా కన్ఫ్యూజన్ ఉంటాం. ఎందుకంటే ఒక దేవుడు ఇంకో దేవుడు మీద రైజ్ అవుతాడు, ఇంకో దేవుడు హెల్ప్ తీసుకుని ఇంకో దేవుడి మీద వెళ్తాడు, ఇంకో దేవుడిని చంపుతాడు. ఒకవేళ అట్లా వాళ్ళ దేవుడే కాదు. ఎందుకంటే ఒక దేవుడు డిఫీట్ అయితే దేవుడు ఎట్లా అవుతాడు? కాబట్టి అండి, మీరు ఒకసారి ఆలోచించండి బ్రదర్, మేము చెప్పే టాపిక్స్ ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది లాజికల్ గా కూడా పాసిబుల్ కాదు. ఒకరే ఉండాలి, లాజికల్ గా ఒకరే ఉండాలి. కాబట్టి ఆ ఒక్కరి చేతిలో అంత ఉంటే అప్పుడు పీస్ ఉంటుంది అనమాట. ఆయన సర్వాధికారి ఉండాలి, ఆయనే సర్వశక్తిమంతుడై ఉండాలి, ఆయనే సర్వము తెలిసిన వాడై ఉండాలి, ఆయనే సర్వాధికారి అయి ఉండాలి, ఆయనకే ఎటర్నల్ పవర్ ఉండాలి, ఆయనే ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ ఉండాలి, ఆయనకి బిగినింగ్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. అది అనమాట ఆ క్వాలిటీస్ అన్ని బ్రదర్. మీరు బైబిల్ దేవుడికి చూస్తే పుష్కలంగా ఉంటాయి, ఇంకా ఆయన చాలా ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి బ్రదర్, మేము చెప్పేది ప్రేమతో చెప్తున్నాం. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓపెన్ హార్ట్ తో ఉండండి బ్రదర్. ట్రూత్ తెలుసుకోవాలంటే మీరు ముందే కొన్ని సెట్ ఆఫ్ అసంప్షన్స్ మీరు పెట్టుకుంటే ఏమవుతుందంటే, కొన్ని అసంప్షన్స్ పెట్టుకుంటే ఆ అసంప్షన్స్ దాటి బయటకు రాలేరు. కాబట్టి కొంచెం ఓపెన్ గా ఆలోచించండి బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి, వై గాడ్ కెన్ నెవర్ బి కంపేర్ టు ఈవిల్. బ్రదర్ ఇది లాజికల్ కూడా పాసిబుల్ కాదు. ఇప్పుడు రాహుల్ అనే నేను, ఐఎమ్ రాహుల్, బట్ ఐ కెనాట్ ఎవర్ బి కాల్డ్ విజిత్. చూడండి, ఒక పర్సన్ అయి ఉండి వేరే వాడితో సమానం కానప్పుడు బ్రదర్. కాబట్టి ఒక ఎంటిటీని వేరే ఎంటిటీ, ఒకే ఎంటిటీ గుడ్, ఒకే ఎంటిటీ బ్యాడ్ అవ్వలేదు. ఐదర్ గుడ్ అన్న అవ్వాలి, బ్యాడ్ అన్న అవ్వాలి. కాబట్టి బ్రదర్, లా ఆఫ్ లాజిక్ ప్రకారం ఇది కాంట్రడిక్షన్ అయిపోతుంది. మీ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. కాబట్టి మీ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ రిఫ్యూటింగ్. కాబట్టి గాడ్ అనే ఆయన, గాడ్ అనే బీయింగ్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు ఈవిల్, ఆర్ it should be equal to good, or it should be equal to evil. It cannot be both good and evil. A is only A cannot be not A. కాబట్టి బ్రదర్, ఇది లాజికల్ గా ఇంకా చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఇది చాలా అనుకుంటున్నాను. కాబట్టి గాడ్ బైబిల్లో క్లియర్ గా ఉంది. ఆయన లైట్ లాగా, అంటే ఆయన లైట్ తో పోల్చారు. అంటే ఏంటంటే, లైట్ లో మీరు ఎక్కడన్నా ఒక డార్క్నెస్ చూపించగలుగుతారా? ఒక మచ్చ చూపించగలుగుతారా? ఏదైనా లైట్ అవ్వండి, ఏదైనా లైట్ అంటే ఒక చిన్న మనం వేసుకున్న బల్బు, ఒక ఇంట్లో వేసుకున్న బల్బుకే లైట్, ఒక చీకటి పోతుందంటే ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క పవర్, ఆయన యొక్క తేజం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోండి. ఒక సన్నే ఇంతుంటే ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క బ్రైట్నెస్, ఆయన యొక్క గ్లోరీ ఇంకెంత ఉంటుంది. కాబట్టి దీన్ని మళ్ళీ మీరు లిటరల్ తీసుకోకండి బ్రదర్. లైట్ మనం జస్ట్ అర్థం చేసుకోవడానికి మెటాఫర్ వాడాడు దేవుడు. లైట్ రూపంలో ఆయనకి మనకు అర్థం అవటానికి చెప్పారు. కాబట్టి లిటరల్ గా దేవుడే అన్ని చెప్తే మన బ్రెయిన్ మోర్టల్ బ్రెయిన్ బ్రదర్, మనది చిన్న బ్రెయిన్, మనది ఫైనైట్ బ్రెయిన్. కాబట్టి మనం అన్ని అర్థం చేసుకోలేము. కాబట్టి ఎంతవరకు చెప్పాలో దేవుడు అంతవరకు చెప్పారు. కాబట్టి ఇది అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, దేర్ ఈజ్ నో లాజిక్ ఇన్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. ఇందాక దీనికి కూడా బ్రదర్ బాగా చెప్పారు. దేర్ ఈజ్ నో లాజిక్ ఇన్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే, ఆర్ యూ అసెప్టింగ్ ఇట్ ఈస్ ఎ ట్రూ, ఆర్ యూ జడ్జింగ్ ఇట్ ఈస్ ఎ ట్రూ? అంటే నువ్వు జడ్జ్ చేస్తున్నావా నీ స్టేట్మెంట్? ఈజ్ ఇట్ జడ్జింగ్, ఆర్ ఈజ్ ఇట్ యు ఆర్ అస్యూమింగ్ దట్ ఇట్ యు ఆర్ ట్రూ? అంటే లాజిక్ లేదని నువ్వు లాజికల్ గా చెప్తున్నావా? మరి ఈజ్ యువర్ స్టేట్మెంట్ లాజిక్ అంటే లాజికల్ అంటే ఎట్లుంటుంది అంటే, నేనే లాజిక్ యూజ్ చేసి నేనే లాజిక్ లేదని చెప్పినట్టు ఉంటుంది. అంటే ఎట్లుంటుంది అంటే, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ లో చెప్పినట్టు ఉంటుంది. ఐ కెన్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ లో చెప్పినట్టు. నాకు తెలుగు రాదని తెలుగులో చెప్తే ఎంత విడ్డూరంగా ఉంటుందో, లాజిక్ ని యూజ్ చేసి లాజిక్ లేదని చెప్పడం కూడా అంతే ఉంటుంది బ్రదర్. కాబట్టి బ్రదర్, లాజిక్ అంటే ఏం లేదు బ్రదర్. లాజిక్ అంటే ఆల్రెడీ ముందే ఉంది బ్రదర్. అది లాజిక్ దేవుడు మనకి ఇచ్చిన టూల్. లాజిక్ అంటే ఏం లేదు, లాజిక్ లోగోస్ మాకు ఆల్రెడీ బైబిల్లో
క్లియర్ గా చెప్పబడింది. క్రీస్తు ప్రభు వారు లోగోస్, లోగోస్ అంటే లోగోస్ నుంచి లాజిక్ వచ్చింది. వర్డ్ ఆఫ్ గాడ్, హీఈస్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, లోగోస్, లోగోస్ నుంచి లాజిక్ వచ్చింది. లాజిక్ అంటే ఏం లేదు, రీజన్. త్రూ రీజన్ యూ అప్లై లాజిక్. కాబట్టి బ్రదర్ ఒకసారి కూల్ గా కూల్ గా మీరు ఆలోచించండి. మిమ్మల్ని మేము ఏమి అఫెండ్ చేయడం కానీ కాదు, లేకపోతే ఏదో కాదు, కానీ ఒకసారి ఆలోచించండి, కూల్ గా ఆలోచించండి. కూల్ గా ఇందాక విజయ్ చెప్పినట్లు ఓపెన్ మైండ్ తో ఆలోచించండి. కాబట్టి ఏదో నేను నమ్మేది నిజమని గట్టి కూర్చున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే పక్కనోడు చెప్పేది ఒకవేళ నిజం ఉన్నా మనం అర్థం చేసుకోలేం. ఇప్పుడు మేము చూడండి, మీరు మా గురించి మాకు చెప్తారు, హిందూ స్క్రిప్చర్స్ చెప్తారు, అయినా మేము వింటాం. మాకేం భయం లేదు కదా, మేము వింటాం, ఓపెన్ మైండ్ తోనే వింటాం. కానీ కంపారిటివ్ చేసుకోవాలి కదా బ్రదర్. ఇప్పుడు ఐఫోన్ ఈజ్ బెటర్ దాన్ ఆండ్రాయిడ్ అన్నప్పుడు దేంట్లో బెటర్? ఫీచర్స్ లో బెటరా, బ్యాటరీ బ్యాకప్ లో బెటరా, లేకపోతే బ్రైట్నెస్ లో బెటరా, ఏమంటారు బ్రదర్, ఆ యొక్క ర్యామ్ లో బెటరా, లేకపోతే ఆ యొక్క మల్టీ టాస్కింగ్ లో బెటరా, దేంట్లో బెటర్? అది కంపారిటివ్ చేసుకోవాలి కదా బ్రదర్. కాబట్టి ఇప్పుడు మీరేమంటారంటే బైబిల్లో లాజిక్ లేదని చెప్పి మీరు మళ్ళీ మీ స్క్రిప్చర్స్ లో మేము లాజికల్ గా అడిగితే మీరు ఒప్పుకోకపోతే ఎట్లా బ్రదర్? మీరు ఏ వెయిట్ అయితే మమ్మల్ని వెయిట్ చేయడానికి అంటే కొలచడానికి వాడుతున్నారు, అదే మీకు కూడా యూజ్ అవుతుంది కదా బ్రదర్. కాబట్టి బ్రదర్ అది మరి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను, మరి అది మీ మైండ్ సెట్ కి వదిలేస్తున్నాను. ఐ హోప్ యూ విల్ గెట్ వాట్ ఐఎమ్ సెయింగ్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి వై డిడ్ గాడ్ క్రియేట్ హెల్? ఇందాక ఇది కూడా చాలా బాగా చెప్పారు మన ఫ్రెండ్ విజిత్. దీనికి కూడా నేను డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. గాడ్ ఈజ్ జస్ట్, గాడ్ ఈజ్ రైచియస్, గాడ్ ఈజ్ హోలీ. కాబట్టి దేవుడు ఇంతకుముందు మనకి బిబ్లికల్ టైమ్స్ లో ఆయన ఆయన కుమారుడైన క్రీస్తు రాకడికి ఆయన మనల్ని సిద్ధం చేశారు. ఆయన పదాజ్ఞలు ఇచ్చారు, ఆయన మనకి ప్రాఫిట్స్ ద్వారా వాళ్ళ ద్వారా అందరితో మాట్లాడిచ్చారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు వచ్చారో ఆయన మన పాప క్షమాపణ కోసం ఆయన మన కోసం మన ప్లేస్ తీసుకుని సిలువలో ఆయన మరణించి ఆయన తిరిగి లేచి మళ్ళీ మనకి పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ దేవుడిని పంపించడానికి ఆయన తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళారన్నమాట. కాబట్టి ఇది వాట్ ఈస్ గాస్పల్, ఇది అనమాట. అంటే మనల్ని కాపాడటానికి యేసుక్రీస్తు పవర్ వచ్చారు. కాబట్టి దేవుడు ఇందాక మన సహోదరుడు చెప్పినట్లు ఫ్రీ విల్ ఇచ్చాడు అందరికి. అది ఏంజల్స్ కావని లేకపోతే మన మనుషులకు కానీ ఫ్రీ విల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఫ్రీ విల్ ఇవ్వకపోతే మనం రోబోట్స్ అవుతాం. రోబోట్స్ అయితే ఆ స్లేవరీ కింద లెక్క వస్తుంది. మళ్ళీ మనం ఒక స్లేవ్స్ లాగా ఓన్లీ ఇదే పని చేయాలి. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆయనకు తెలుసు నువ్వు ఫ్రీ విల్ ఇస్తే నువ్వు ఆయన చూస్ చేసుకోపోవడానికి కూడా ఛాన్స్ ఉందని. అయినా సరే ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు. ఎందుకంటే అది న్యాచురల్ గా నీకు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనను చూసావో, ఆయన గ్లోరీని చూసావో, ఆయన మంచితనాన్ని చూసావో, నువ్వు ఆయనను చూస్ చేసుకోవాలి. కానీ నువ్వు ఆయనను చూస్ చేసుకోకుండా వేరే చూస్ చేసుకుంటే ఆయన ఏం చేయలేడు. ఆయన ఒక తండ్రిలాగా బాధపడతాడు, ఒక తండ్రిలాగా ఆయన ఆశిస్తాడు, నువ్వు నా దగ్గర రా, నేను ప్రేమిస్తున్నాను. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కూడా పంపారు. ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుడిని కూడా ఆయన మనలో ఉంచి మనకు చెప్తాడు, కుమారుడు తప్పు చేస్తున్నావు. కానీ మనం మన ఫ్రీ విల్ యూజ్ చేసుకుని వేరే చాయిస్ తీసుకున్నప్పుడు అది దేవుడు నిన్ను ఫోర్స్ చేయడు. ఎందుకంటే నువ్వు నీ ఓన్ రెస్పాన్సిబిలిటీతో నువ్వు నీకేది నచ్చిందో అది నువ్వు తీసుకున్నావు. అంటే యు ఆర్ నాట్ లవింగ్ గాడ్ కదా. అప్పుడు ఏమవుద్ది, దేవుడు కూడా తదస్తు అంటాడు మీ భాష చెప్పాలంటే. అంటే ఏంటి, ఆటోమేటిక్ నువ్వు దేవుడు నీకు నచ్చడు. ఇప్పుడు నువ్వు దేవుడితో ఉండాలని కోరుకోలేదు కాబట్టి నీకు నచ్చిందే దేవుడు నీకు ఇస్తాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు పవర్ ద్వారా ఆయన చెప్పారు ఏమని, ఇంత గొప్ప రక్షణను మీరు తృణీకరిస్తే ఎట్లా అని. అంటే హెల్ అంటే ఏం లేదండి. హెల్ అంటే బైబిల్ ఏంటంటే టార్మెంట్ అని వాడారు అక్కడ. టార్మెంట్ కి టార్చర్ కి తేడా ఉంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు టార్చర్ అంటే ఫిజికల్ ఎఫ్లిక్షన్, కానీ టార్మెంట్ అంటే మెంటల్ పెయిన్ అండి, మెంటల్ సఫరింగ్ అండి. ఇక్కడ మీకు హెల్లో రిపెంటెన్స్ ఉండదండి. యు రిగ్రెట్ బట్ యూ విల్ నాట్ రిపెంట్. చూడండి తేడా ఉంది కదా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, నేను డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాను కార్లో, అర్జెంట్ గా సడన్ గా పోలీస్ వారు పట్టుకుంటారు, నేను డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తాను అనుకోండి, అరే షట్ అరే అనుకుంటా, రిగ్రెట్ అవుతా, నన్ను రిపెంట్ అవ్వను కదా. ఆ హ్యాబిట్ పోదు. ఆ హ్యాబిట్ ఎప్పుడైతే ఇప్పుడు థాట్ అనేది మనకి హ్యాబిట్ అయినప్పుడు, ఆ హ్యాబిట్ అనేది లైఫ్ అయినప్పుడు మళ్ళీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే పాసిబుల్ కాదండి. అందుకే యేసుప్రభు వారు అంటే తండ్రి అయిన దేవుడు మీకు నచ్చినట్లే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండొద్దు అనుకున్నారో, ఎవరైతే నమ్మలేదో వాళ్ళకి నచ్చినట్లే వాళ్ళని హెల్లో పెట్టారు. హెల్ అంటే ఏం లేదండి, డిస్టెన్స్ బిట్వీన్ గాడ్ ఆర్ సపరేషన్ బిట్వీన్ యువర్ క్రియేటర్ ఇస్ హెల్. ఎలా అంటే ఒక చెట్టు
భూమిలో పాతేస్తేనే దానికి లైఫ్ ఉంటుంది. అది ఆకాశంలో మీరు చెట్టును పాతేయగలుగుతారా? అంటే చెట్టును నాటగలుగుతారా ఆకాశంలో? అంటే ఆకాశం భూమికి మధ్యలో లేదు కదా. అలానే దేవుడు లేకుండా మన సోల్ ఎగ్జిస్ట్ కాదు. అందుకే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఫస్ట్ ఆయన ఏమంటాడంటే నా చిత్తము నీ యొక్క జీవితంలో నెరవేరుతుందని ఆయన అనుకుంటాడు. కానీ నువ్వు వద్దు దేవా, వద్దు, నా చిత్తం నెరవేరని అన్నావు అనుకో, అప్పుడు అంటాడు దేవుడు. ఫోర్స్ చేయడు కదా మన దేవుడు ట్రై చేస్తాడు. తండ్రి కొంచెం శిక్షించినట్లు శిక్షించి వేరే రూపాల్లో ట్రై చేస్తాడు. కానీ అయినా మనం మొండిగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఓకే, లెట్ యువర్ విల్ బీ డన్ అంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ మనం తీసుకున్న చాయిస్ కి కన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ నువ్వు క్రీస్తు నమ్మినప్పుడు నువ్వు తీసుకున్న చాయిసెస్ కి ఆయన కన్సిక్వెన్సెస్ పేడ్ చేశాడు. కాబట్టి యు ఆర్ ఇగ్నోరింగ్ ద డెట్స్ పేడ్ బై క్రైస్ట్ జీసస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర అప్పు తీసుకున్నానండి, ఆ అప్పు చెల్లించాలంటే చాలా కష్టంగా ఉంది అనుకోండి. నా బదులు మా తండ్రి ఆయన నా అప్పు తీర్చినప్పుడు నేను ఆయనను ఎక్నాలెడ్జ్ చేయకుండా, లేదు నాన్న నాకు నువ్వు అప్పు తీర్చలేదు అని చెప్పి నేనే అప్పు తీర్చుకుంటా అన్నప్పుడు ఏమవుద్ది, నాకు అది భారం. కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఇంకా వాడి దగ్గర బానిసత్వం చేయాలి. అలానే ప్రభువారు మనకి ఆయన ప్రేమతో మన కోసం మన ప్రాణం అర్పించి ఆయన మన కోసం తిరిగి లేచి ఆయన మనల్ని రక్షించాడు. కాబట్టి అది ఎప్పుడైతే మనం అంగీకరించామో ప్రభు వారు కూడా, తండ్రి దేవుడు కూడా ఏం చేస్తారంటే మనం ఏదైతే నమ్మామో, మనం ఆయనతో ఉండటం ఇష్టపడలేదు కాబట్టి మనం ఏది నమ్మామో ఏది ప్రేమించామో దానికోసం వదిలేస్తారు. అంటే అది సపరేషన్ బిట్వీన్ గాడ్ అండ్ యూ ఈజ్ హెల్. అంటే ఒక చెట్టు భూమి లేకపోతే, అంటే సాయిల్ యొక్క అంటే ఫౌండేషన్ లేకపోతే అది నిలవడలేదు. కాబట్టి అలానే అది బ్రతకదు. అలానే మనం కూడా అనమాట. కాబట్టి ఇది నేను ఇంకా దీనికంటే చాలా చెప్పాల్సిన పని లేదండి. ఐ హోప్ బ్రదర్ నీకు అర్థమైనట్టు ఉంటది. కాబట్టి దేవుడు అది ఆయన రైట్, దేవుడు జస్ట్ కాబట్టి ఆయన జడ్జిమెంట్ అండ్ లవ్ అని ఇంతకుముందు చెప్పినట్లు కెనాట్ ట్రావెల్ అనమాట. ప్రేమ లేకపోతే జడ్జిమెంట్ కెనాట్ ట్రావెల్. ఒక దగ్గర రెండు ఒకే దారిలో వెళ్ళలేవు. అందుకే దేవుడు ఆ ప్రేమని మన మీద కుమ్మరించి ఆయన యొక్క ఉగ్రతని, ఆ జడ్జిమెంట్ ని యేసుక్రీస్తు ప్రభువారు కుమ్మరించారు. అందుకే ఆయన నా కోసం ఒక మనిషి, నేను చేసే తప్పు కోసం ఒక మనిషి నా కోసం చనిపోతే ఆయన కోసం, ఆయన ఆశయాల కోసం నేను జీవించాలి. ఇది లాజికల్ గా కూడా పాసిబుల్. కాబట్టి నేను ఇంకా ఐ హోప్ యూ విల్ గెట్ మై పాయింట్ అండి. సహోదరుడు ఒకసారి ఓపెన్ మైండ్ తో చెప్తున్నాం, విను. ఒకసారి న్యాచురల్ గా నీకు డౌట్స్ ఉంటే అడుగు, ఏం కాదు. కానీ నువ్వు మరి అర్థం చేసుకో లాజికల్ గా. లాజిక్ అంటే ఏం లేదు సహోదరుడా. లాజిక్ అంటే మనం ఏది అయితే ఒక ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలంటే అది యూజ్ చేస్తాం అనమాట. లాజిక్ అనేది ఏం లేదు, అది దేవుడు ఇచ్చింది. అందుకే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, రీజన్, క్రీడ్, క్యాస్ట్ ఆర్ లాంగ్వేజ్ వితౌట్ ఎనీ బ్యారియర్స్ దేవుడు లాస్ ఆఫ్ లాజిక్ ఇచ్చాడు. ఆ లాస్ ఆఫ్ లాజిక్ మీరు బైబిల్ మీద లేకపోతే వేరే గ్రంథాల మీద పెట్టినప్పుడు ఆ లాస్ ఆఫ్ లాజిక్ అది టెస్ట్ చేస్తుంది అనమాట. ఆ బుక్ ని టెస్ట్ చేసినప్పుడు ఆ బుక్ లాజికల్లీ కన్సిస్టెన్స్, ఎంపెరికల్లీ ఎడిక్వసీ ఆర్ ఎగ్జిస్టెన్షియల్ రెలవెన్స్. అంటే ఆ బుక్ లో ఉన్న ఆ యొక్క అంటే ఆ బుక్ లో ఎవరి గురించి చెప్పబడ్డారు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్ న్యూ టెస్ట్మెంట్ రెండు ఉన్నాయి. బైబిల్ తీసుకోండి, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ కనెక్టెడ్ ఉన్నాయి. ఆ బుక్ 66 బుక్స్, అవన్నీ సపరేట్ బుక్స్ కానీ కనెక్టెడ్ టు క్రైస్ట్. అలానే ఆ బుక్ లో చెప్పినవి హిస్టారికల్ గా జరిగినాయా, ప్రూఫ్ ఉంది. ఆ బుక్ లో చెప్పింది ప్రస్తుతం రెలవెంటా, నా లైఫ్ లో చూస్తున్నా అది. కాబట్టి అండి అది దానికి మళ్ళీ అది 4 క్వశ్చన్స్ అడ్రస్ చేయాలి. ఆరిజిన్, మీనింగ్, మొరాలిటీ, డెస్టినీ. ఇది నేను ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడడం, నేను విజిత్ కలిసి మీరు ఒకసారి వినాలనుకుంటే వినండి, ఫస్ట్ నుంచి వినండి, మీకు అర్థమవుద్ది. కాబట్టి బ్రదర్ ఇగ్నోరెన్స్ గా ఉండకండి. జస్ట్ మైండ్ ఓపెన్ చేయండి, హార్ట్ ఓపెన్ చేయండి. లాజిక్ మీలో కూడా ఉంది, లాజిక్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఎందుకంటే లాజిక్ ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నప్పుడు ఆ లాజిక్ ఇచ్చిన దేవుడే. కాబట్టి దేవుడు తన యొక్క ట్రూత్ వైపు మమ్మల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఇంకేమైనా నిజంగా న్యాచురల్ క్వశ్చన్స్ ఉంటే అడుగు, కామెంట్స్ లో చెయ్యి. వీ లవ్ యూ అండ్ వీ ప్రే ఫర్ యూ. కాబట్టి హోప్ యూ విల్ బి గుడ్ ఎనఫ్ టు నో ద ట్రూత్. థ్యాంక్ యూ విజిత్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ యూ విల్ ఫినిష్ దిస్. యా, సో ఫైనలీ ఒక విషయం చెప్పి ఎండ్ చేసేస్తా. సో వీళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, లోతు గారి గురించి ఎక్కువ చర్చ చేస్తూ ఉంటారు. లోతు గారు అంటే లోతు ఆయన కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా ఆయనకి మందు తాగిచ్చి, అంటే వైన్, అప్పులో వైన్ అనేవారు, ద్రాక్షారసం అనమాట.
ఆ ద్రాక్ష రసం తాగించి వాడు పడుకున్నప్పుడు వాడితో వాడితో ఆ, వాడితో పిల్లలు కన్నారు. వారికి 2 కూతుర్లు కూడా ఆయన పడుకున్నప్పుడు ఆయన మోసం చేసి వాళ్ళ పిల్లలు కన్నారు అని వీళ్ళు చెప్తారు. సో ఆ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు ఎవడు కూడా బైబిల్ చదివి ఎవడు కూడా దాన్ని మేము దాచేస్తున్నాం, మేము ఏది చేస్తున్నాం అని అంటా ఉంటారు. మేము అది బైబిల్లో ర్యాండమ్ అందరూ డిస్కస్ చేసే విషయం. అది వాళ్ళు తప్పు చేశారయ్యా, అటువంటి తప్పు చెయ్యొద్దు 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 అని కొన్ని వేల సార్లు కొన్ని లక్షల సార్లు ప్రతి ప్రతి చర్చిలో ఇట్లాంటి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అటువంటి పాపం ఎవడు కూడా చేయడు, ఈ రోజుల్లో ఎవడు చేయడు. అది ఇది సో వారు పాపం చేసినప్పుడు మీరు వచ్చి ఎప్పుడైతే ఆ క్వశ్చన్ చేస్తారో మా వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు. మా వాళ్ళు ఏమంటారు, మీ బ్రహ్మగారు గురించి చెప్తారు. బ్రహ్మగారు వారి కూతురు ఎవరు, సరస్వతి గారు వారిని సృష్టించట. ఈయన ఆవిడ అందాన్ని చూసి తట్టుకోలేక ఆవిడనే చూస్తా ఉన్నాడంట. అంటే ఈయన 4 తలకాయలు ఉన్నా కూడా ఇంకో 5వ తలకాయ కూడా వచ్చిందంట. ఆవిడ ఇటెళ్ళినా కూడా అదొక తలకాయ, అందుకే అట్లా తలకాయలు వచ్చాయని అంటా ఉంటారు. సో ఇంకోటి వారి బుక్స్ లో రాసుకున్నది ఏంటంటే ఆయన ఫీమేల్ గా ఆయన మేల్ జింక్ అయితే ఆవిడ ఫీమేల్ జింక్ అయితే ఈయన మేల్ జింక్ లా మారుతాడంట. ఆయన ఫీమేల్ లేదా అన్ని యానిమల్స్ లో అన్ని ఫార్మ్స్ లో ఆయన ఫీమేల్ లైన్ అయితే ఈయన ఆవిడ ఫీమేల్ లైన్ అయితే ఈయన మేల్ లైన్ లా మారుతాడు. అలాగే యానిమల్స్ లాగా జంతువులాగా ఇలా సృష్టి అనేది మొదలైందని వారు నమ్ముతారు. అట్లాంటిది ఇక్కడ ఎప్పుడైతే ఇంకొక విషయం ఏముందంటే ఆయనకి 5 తలకాయలు ఉండేవంట అప్పుడు. సో ఎప్పుడైతే ఈ విషయం అంటే ఎప్పుడైతే ఇంత ఇబ్బంది పడుతున్నాడని సరస్వతి గారిని ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నాడని శివుడు గారికి తెలిసిందో ఆయన వచ్చి ఆయన తలకాయ కూడా కట్ చేస్తాడంట. సో ఇలాంటి విషయాలు చదివినప్పుడు మనం లిటరల్ గా అర్థం చేసుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందంటే ఇలా దేవుడు అంటే ఇదేనా అంటే మంచి వాడు మాడు కదా, మంచి అన్నవాడు అది చూసి ఎందుకు మాట్లాడు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎవడన్నా కన్వర్ట్ అయ్యాడు అంటారు కదా, వాడు కన్వర్ట్ అయ్యాడు ఏం చెప్తాడు తెలుసా, నాలో ఉన్న చెడు అలవాట్లయితే మానేశాను, నేను తాగుడు మానేశాను, లేకపోతే నాకు మంచి జరిగింది అంటే నాకు హెల్త్ బాగోపోయినా హెల్త్ బాగైంది, అంతా కూడా మంచిగా ఉంటుంది తప్ప ఎప్పుడైతే ఎందుకు అది బైబిల్ చదివినప్పుడు బైబిల్లో విషయాలు తెలుసుకున్నప్పుడు బైబిల్లో దేవుడు తెలుసుకున్నప్పుడు వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి. కానీ ఎప్పుడైతే ఇలాంటి స్టోరీలు ఉంటాడో వాడి జీవితంలో ఎప్పుడు మారడు. ఏదైతే ఇలాంటి స్టోరీలు చదువుకుంటూ ఉంటాడో వాడి జీవితంలో వాడు ఎప్పుడు కూడా మంచి ధరలకు రావడానికి ఎప్పుడు కూడా ఆస్కారం ఉండదు. ఇంకా నీచమైన పాపాలు చేయొచ్చు, ఎందుకంటే మా దేవుళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తుంటాయా, మనం కూడా చేయొచ్చా, ఎవడు చెప్పాడయ్యా అంటారు అంతే. ఆ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ కూడా వ్యతిరేకంగా ఉన్నాయన్నట్టు ఇటువంటి చర్యలు. సో ఎప్పుడైతే మేము ఏదైతే బైబిల్లో చెప్పబడిందో ఈ ఒక మనుషులు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో చేయకండి అని రాసి పెట్టారు అక్కడ. లిటరల్గా ఎలా ఉందో అలా రాసి పెట్టారు. ఇంకోటి ఏంటంటే వారికి ఎవరైతే లోతు డాటర్స్ ఉన్నారో, లోతు గారి డాటర్స్ 2 ఉన్నారు, వారి నుంచి వచ్చింది మోబైట్స్ అమోనైట్స్ అంటారు. సో వారందరూ కూడా దేవుడితో యొక్క రిలేషన్షిప్ కోల్పోయారు అనమాట. అంటే వారి తల్లిలు చేసిన పాపాలకి వారి జనాంగం అంతా కూడా దేవుడితో రిలేషన్షిప్ అది కట్ అయిపోయింది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు స్టేజ్ గాడ్స్ ని వర్షిప్ చేసుకుంటున్నారు. వారు ఏదో దేవుడిని వర్షిప్ చేసుకుంటారు, ఏదైతే హో దేవుడిని అప్పటి వరకు వర్షిప్ చేస్తారో అప్పటి నుంచి వారు ఆ సెక్ట్ నుంచి సెపరేట్ అయిపోయారు అనమాట. ఎందుకు వాళ్ళ తల్లులు చేసిన పాపాలకి అనమాట. సో ఆ పాపకు కూడా దేవుడు శిక్ష వీరు అనుభవించారు. సో ఆ పాపం కూడా శిక్ష అనేది పడింది. కానీ ఎప్పుడైతే మీ దేవుళ్ళు పాపాలు చేశారో వారికి శిక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అయ్యే పాపాలు మనుషులు చేస్తే, సో ఎప్పుడైతే మరి దేవుళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు మనుషులు కూడా వాళ్ళు కూడా లైన్ క్రాస్ చేయొచ్చు కదండి, వాళ్ళు కూడా తప్పు చేయొచ్చు. సో ఇట్లా ఆలోచించుకుంటే మీరు ఏదైతే ఏ స్క్రిప్చర్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు దేన్ని కూడా కవర్ చేయలేరు. సో ఐ అడ్వైజ్ యూ టు డిలీట్ ఆల్ దో స్క్రిప్చర్స్, డిలీట్ అంటారా, రిమూవ్ ఆల్ దో స్క్రిప్చర్స్ ఫ్రమ్ యువర్ లైబ్రరీస్ అండ్ అన్ని తీసుకెళ్ళి పక్కన పడేయండి, లేకపోతే రీరైట్ చేసుకోండి, మంచిగా ఏమో రాసుకోండి, లేకపోతే నన్ను రాయమంటే రాస్తా కొత్త దేవుడిని సృష్టిద్దాం, లేకపోతే మీ పేరు ఎవరికి క్వశ్చన్లు అడుగుతాడో ఆయన దేవుడి చేద్దాం. సూపర్, ఈయన చాలా మంచి వ్యక్తి, నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా బూతులు తిట్టడం కూడా లేదు. ఆయన అంత మంచిగా చాలా పద్ధతిగా మాట్లాడలే. ఆయన కొన్ని నెగిటివ్ గా ఉన్నా కూడా మంచిగా పద్ధతిగానే మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఆయన టెంపర్ కోల్పోకుండా. సో ఎవరైతే దేవుడు వర్షిస్తున్నారో ఆయనకంటే ఈయన బెస్ట్, ఈయన వర్షిప్ చేద్దాం, ఈయన మీద నేను స్టోరీ రాస్తా, కావాలంటే మంచి స్టోరీ రాద్దాం, మంచి కంటెంట్ ఉంటే స్టోరీ రాద్దాం, ఆయన దేవుడు చేద్దాం, అంతే కదా. ఇది మనకి ఎలా దేవుడు అంటే ఏంటి, మనకి ఏ ఒక పద్ధతి పాడు ఏం లేదు కదా, ఒక క్వాలిటీ లేదు, ఒక నేచర్ లేదు, ఒక నేచర్ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. ఆయన అక్కడ శ్మశానం ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, అంతే కదా. ఆయన నచ్చినట్టు ఆయన సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బతికేస్తాడు. కాబట్టి మనం కూడా కొత్త దేవుడు గురించి ట్రై చేద్దాం. మనం కొత్త దేవుడిని ఎందుకు సృష్టించకూడదు, మనం సృష్టించి మనం కూడా గుళ్ళు కట్టుకుందాం, అంతే కదా. అదే కదా ఇంకా, ఎందుకంటే ఎప్పుడైతే దేవుడిని మీరు
దేవుడిని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొత్త దేవుని సృష్టించుకోవడం బెటర్. ఇవన్నీ ఎందుకు ఈ స్టోరీలు అవన్నీ ఆ కథలు రాసి ఎవడు మాలంటాడు ఎవడు క్వశ్చన్ చేయడం, మీరు మళ్ళీ దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో అర్థం కాక దాని లోక కళ్యాణం ఉండవు, ఇవన్నీ అనవసరం. కానీ డైరెక్ట్ గా కొత్త కొత్త మంచి మంచి దేవుని సృష్టించుకో అందరూ కలిసి, ఇది బెస్ట్ ఏమో. ఇలానే ఉంటుంది లాజిక్. దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు కదా, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. మరి ఇట్లా పిచ్చి పిచ్చిగా మాడితేనే అప్పుడు లాజిక్ అనిపిస్తుందేమో. ఎందుకంటే లాజికల్ గా నీట్ గా అన్ని చెప్తుంటే అర్థం కావట్లేదు కాబట్టి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు మీకు మంచి మంచి ఆన్సర్ అనేది దొరుకుతుందేమో. సో దిస్ ఈస్ టుడేస్ పాడ్కాస్ట్ అండి. ఎవరైతే వింటున్నారో వారు మరొకసారి మైండ్ ఓపెన్ చేసుకోండి, హార్ట్ ఓపెన్ చేసుకోండి. ట్రూత్ అనేది తెలుసుకోవాలని మీకు ఆతృత అనేది ఖచ్చితంగా ఉంది, కనిపిస్తుంది. కానీ మన పూర్వీకులు ముత్తాతలు ఫాలో అయిన రిలీజన్ మన రిలీజన్ కాదండి. ఎప్పుడైతే మనం దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎప్పుడైతే దాన్ని తెలుసుకొని అందులో ఉన్నది నిజమా అబద్ధమా అని తెలుసుకున్నప్పుడు అది మన రిలీజన్ అవుతుంది తప్ప మాకేదో పూర్వీకులు మా ముత్తాతలు ఏం చెప్పలేవు ఇవన్నీ విషయాలు. వారేదో ఫాలో అయ్యారని మేము ఫాలో అవను కాదు, మేము తెలుసుకోవాలి. క్రిస్టియానిటీ అంటే కదా, నువ్వు సెల్ఫ్ గా మారాలి, నీ హార్ట్ మారాలి, నీ హృదయం మారాలి, నువ్వు మనిషి మారాలి, నీ మనస్తత్వం మారాలి, నీలో ఉన్న చెడు ఆలోచనలు పోవాలి, నువ్వు మంచిగా బ్రతకాలి, నీతిగా నిజాయితీగా బ్రతకాలి అనేది క్రిస్టియానిటీ. సో అది అలా చేయాలంటే నీకు నువ్వు తెలుసుకోవాలి. కానీ మా ముత్తాతలు చేశారు, లేకపోతే మా ఫాదర్లు చేశారు, ఇవన్నీ ఎందుకండి, అనవసరం. ఎందుకంటే మనిషిగా దేవుడు జడ్జ్ చేస్తున్నాడు తప్ప ఈ తాతలు ముత్తాతలు జడ్జ్ చేయట్లేదు కదా. ఈ తాతలు ముత్తాతలు వాటి నుంచి కూడా వాటి చేసిన పాపాలను కూడా మన మీదకి వచ్చినా కూడా వాటి నుంచి కూడా మనకు రక్షణ ఇస్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే నీ యొక్క పాపాలను ఒప్పుకొని ఉంటే నీ ద్వారా నీ యొక్క పిల్లలు కూడా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. సో మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మన దేవుడు అంటున్నాను, మీ దేవుడు మా దేవుడు అన్నట్లు ఎప్పుడు కూడా అనాల్సిన అవసరం కూడా లేదు. సో మన దేవుడు మంచి దేవుడు కాబట్టి ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన మనందరికి కూడా అవకాశాలు ఇచ్చే దేవుడు. మరి నీకు అవకాశం అనేది మీకు ఉంది, మాకు ఉంది, మనందరికి అవకాశం ఇచ్చాడు. లేకపోతే నా అవకాశం ఇవ్వలేదు, నాకేం తెలియదు అంటే మాత్రం అది చాలా ఫ్లాప్ లాజిక్ అయిపోతుంది. సో దిస్ ఈస్ మై టర్న్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ once again for listening to this podcast. Once again, God bless you everyone. Peace to all of you.